అందరికీ నమస్కారం అండి. శనగపప్పు గోంగూరతో పప్పు చూసేయండి ఒక్కసారి నేను చేసిన విధానం. శనగపప్పు గోంగూర పప్పు అండి. ఇవి పచ్చిమిర్చి వచ్చేసరికి కొంచెము, ఒక కట్ట గోంగూర, ఈ తెల్ల గోంగూర అంటారు అది, 2 టమోటా, ఒక్కవే ఉల్లిపాయ, ఈ చిన్న గ్లాస్ కాదు శనగబెల్లు, ఇవి క్వాంటిటీ తీసుకొని కడుక్కొని ఇవన్నీ కలిపి పెట్టేసుకోవడమే. శనగబెల్లు కడిగి పెట్టుకున్నాను. వాటర్ పోసుకోవడం, కొంచెం ఈ వాటర్ సరిపోతాయి. ఇక కూరగాయలన్నీ వేసుకోవాలి. కొంచెం పసుపు వేసుకుని ఇక మూత పెట్టుకొని ఉడకబెట్టుకొని తాలింపు వేసుకోవడం. పప్పు ఉడికింది. ఒక స్పూను బావు సాల్ట్ వేసుకుందాం, తక్కువైతే వేసుకోవచ్చు, పులుపుని బట్టి వేసుకోవాలి. ఇదండి పోపుకి ఈరోజు క్లియర్గా చూపిస్తున్నాను నేను వేసే పోపు. ప్రతి పప్పుకు ఇలానే వేస్తాను. ఒక స్పూన్ నెయ్యి, దీనికి ఎక్కువ పట్టుద్దండి, కొంచెం నూనె. మళ్ళీ వచ్చి ఉల్లిపాయ, ఒక చిన్న ఉల్లిపాయ, వెల్లుల్లి, తాలింపు గింజలు, కరివేపాకు ఎక్కువ వేసుకుంటే మంచిదండి. ప్రతి దాంట్లో సాంబార్లో అయితే గుప్పెడు వేసుకోండి, బాగుంటుంది. ఈ ఎండుమిర్చి, ఇవన్నీ ఒకేసారి కలిపి పోపు పెట్టుకుందాం. అన్నీ ఒకేసారి వేసానండి, వేసి పెట్టుకోవడం. అన్నీ వేగుతాయి, పోపులోనే ఉంది టేస్ట్ అంతా, పప్పు టేస్ట్ అంతా. చూడండి అన్నీ పర్ఫెక్ట్గా వేగిపోయినాయి, కరెక్ట్గా వేగుద్ది. ఇంకా ఆఫ్ చేసుకోవాలి. ఇది ఈ పోపులో చిన్న చిట్కా అండి, ఒక స్పూన్ ధనియాల పొడి వేసుకుంటే బాగుంటుంది. గోంగూరకే అంటే ధనియాలు వేస్తాను. ధనియాలు వేసినప్పుడు ఏమవుతుందంటే పంట కింద పడుతున్నాయి, మా పిల్లలు ఇష్టపడట్లే, అందుకని ధనియాల పొడి వేస్తున్నాను. గోంగూర ధనియాల పొడి వేస్తేనే బాగుంటుంది. ఈ గోంగూర కొంచెం పులుపు ఉందండి, అందుకని మనము కారము తక్కువైంది, మా మిరపకాయలు తక్కువని కొంచెం 1/2 స్పూన్ కారం వేస్తున్నాను. కొంచెం సాల్ట్ కూడా వేస్తున్నాను, పులుపు విరిగిపోవడానికి. 1/2 స్పూన్ కారం, 1/2 స్పూన్ ఉప్పు సరిపోయింది, పర్ఫెక్ట్గా ఉంటుంది. ఇంకా తాలింపు వేసుకొని వేసానండి, కలుపుకోవడమే. ఇదండి పప్పు బాగా వచ్చింది, అన్నీ కరెక్ట్గా సరిపోయాయి. మళ్ళీ వేసాం కాబట్టి సరిపోయింది అనమాట. అంటే పులుపు చూసుకొని వేసుకోవాలి. ఈ పులుపు ఎలా ఉంటుందో గోంగూర అనేది కొంచెం ఇబ్బంది అవుతుంది, దానివల్ల పర్ఫెక్ట్గా వచ్చిందండి, చాలా బాగా వచ్చింది. బాయ్ అండి, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.